రైట్ ఇక 666 లో డీటెయిల్స్ చూస్తే ఇవాళ సీఎం చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. గూడెం చెరువులో చేనేత కార్మికురాలి ఇంటికి వెళ్లి పింఛను అందించారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వితండవాదం చేయడంలో వైసీపీ ఎప్పుడూ ముందు ఉంటుందని విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించే రాజకీయ నాయకులను ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా తోక జాడిస్తే క్షణం కూడా ఆలోచించకుండా తోక కత్తిరిస్తారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ. అయితే మొత్తానికి ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో కడప జిల్లా పర్యటనలో భాగంగా అయితే జమ్మలమడుగు అయితే రావడం జరిగింది. ఈ రోజు గూడెం చెరువులో ఏదైతే పింఛను పంపిణీ కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో అయితే నిర్వహించడం జరిగింది. అదే విధంగా టిట్కో ఇల్లు కావచ్చు, ప్రారంభం కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేంత కూడా అతను కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ యొక్క జమ్మలమడుగు పర్యటనలో భాగంగా అయితే పూర్తి స్థాయిలో అయితే కడప జిల్లాకి రావడం జరిగింది. అయితే కడప జిల్లాలో ప్రజలతో కూడా మమేకం వేసి పూర్తి స్థాయిలో అయితే ఏదైతే కార్యక్రమాలు కావచ్చు, అదే విధంగా గండికోట సంబంధించి ప్యూ పాయింట్ కావచ్చు, గండికోట వాటర్ సంబంధించి ప్యూ పాయింట్ కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే నిర్మాణ దిశగా కావచ్చు, అయితే పలు శంకుస్థాపనలు కూడా పూర్తి స్థాయిలో అయితే ఆయన పునాది వేయడం జరిగింది. ఈ రోజు చూస్తే మొత్తానికి సీఎం పర్యటనలో భాగంగా పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసిన సంగతి అయితే తెలిసింది. అయితే మొత్తానికి ప్రశాంతి రెడ్డి కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నిన్నటి దినాన నెల్లూరు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పైన కూడా విమర్శలకు దారితీసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ విమర్శకు ప్రతి విమర్శకు అయితే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పూర్తి స్థాయిలో అయితే కౌంటర్ వేయడం కూడా జరిగిందని అనుకోవచ్చు. అయితే ఈ రోజు చూస్తే జమ్మలమడుగులో పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఈ యొక్క పింఛన్ కార్యక్రమం కావచ్చు, టిట్కో హౌసెస్ ప్రారంభం కావచ్చు, అదే విధంగా పలు రకాల శంకుస్థాపనలు కూడా చేసే దిశగా అయితే వెళ్ళడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని కూడా పూర్తి స్థాయిలో అయితే మనకి తెలుస్తుంది. అయితే ఈ రోజు చూస్తే ఏదైతే జమ్మలమడుగులో పర్యటనలో భాగంగా అయితే భారీ బహిరంగ సభలో కూడా ప్రజలతో కూడా మమేకమయ్యి వారి సమస్యలను కూడా తెలుసుకొని దిశానిర్దేశం కూడా చేసే విధంగా అయితే ఆయన పూర్తి స్థాయిలో అయితే హామీ అక్కడ ఉన్న ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్టీఆర్ గృహాలు కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో రాయలసీమ సంబంధించి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు కూడా నిర్మాణ దిశగా పూర్తిగా వెళ్తే అవకాశం కూడా ఉందని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అదే విధంగా ఏదైతే ఈ యొక్క వైసీపీ నాయకులు ఒక పన్నాగం పడుతున్నారే కానీ ఏదైతే అభివృద్ధి వైపు మాట్లాడడం లేదు, పూర్తి స్థాయిలో విమర్శలు చేసే విధంగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కంకణం కట్టుకున్నట్లుగా మాట్లాడుతున్నారని పలు రకాల ఆరోపణలు కూడా చేస్తారు. అయితే ఇది ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే ప్రజలైతే ఎవరైతే అభివృద్ధికి పాటుపడతారో వారికి సహకరిస్తారని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అనే పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే జమ్మలమడుగు పర్యటన కూడా పూర్తిగా సక్సెస్ అయినట్టు కూడా అనుకోవచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని జడదేవి, జంగంరెడ్డిపల్లె, ఆండ్రవారిపల్లె గ్రామాల ప్రజలు మైనింగ్ ను వ్యతిరేకిస్తూ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఫ్లోరైడ్ ప్రభావంతో ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ వల్ల ఆరోగ్యపరమైన హానులు పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సభలు నిర్వహించకుండా మైనింగ్ అనుమతులు ఇచ్చిన అధికారులపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకల్ర సురేష్ తక్షణం స్పందించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలంలో 4 గ్రామాలు ఉన్నాయి. జంగంరెడ్డిపల్లె, ఆండ్రవారిపల్లె, అలాగే వరికుంటపాడు అని చెప్పి జడదేవి, ఈ 4 గ్రామాలకు సంబంధించి ఈ చుట్టుపక్కల ఒక కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఈ ప్రజల జీవనాడిగా చెప్పవచ్చు ఈ 4 గ్రామాలకి. దీనికి సంబంధించి కొండకి ఇటీవలే మైనింగ్ అనుమతులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మైనింగ్ అనుమతులు ఇవ్వాలంటే అనేక అనుమతులు, అనేక పరిమితులు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా కూడా స్థానికంగా ఉన్న ప్రజల యొక్క ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా కూడా ముందుగా గ్రామాలన్నింటిలో కూడా దండోరా వేయాలి. అలాగే ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి. అలాగే నోటీసులు ఇచ్చిన తర్వాత
ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాతే వాళ్ళు ఏదైనా మైనింగ్ అనుమతులు ఇవ్వాలి. కానీ ఇవేవి కూడా జరగకుండా కొంతమంది చేత అక్రమ పద్ధతిలో ఈ మైనింగ్ అనుమతులు తీసుకున్నారు. ఈ మైనింగ్ అనుమతులు తీసుకున్న తర్వాత ఇక్కడ మైనింగ్ చేస్తే తామంతా కూడా ప్రజలు సుమారుగా ఈ 4 గ్రామాలకు సంబంధించి 3,000 మంది ప్రజలు ఉంటారు. వీరంతా కూడా గత కొన్ని రోజులుగా కూడా ఉద్యమం చేస్తున్నారు. ఈ మైనింగ్ మాకొద్దు, ఈ మైనింగ్ వస్తే తమ ప్రాణాలు పోతాయి, మైనింగ్ వద్దు, తమ ప్రాణాలే ముద్దని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే ఈరోజు వీరంతా కూడా వరికుంటపాడు జాతీయ రహదారిపైకి వచ్చారు. వీరంతా కూడా రోడ్డు మీద పనుకుని రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు తీవ్ర ఎత్తున పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవలే 2 రోజుల క్రితమే ఉదయగిరి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా ఒక కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ ఆయన ఒక వినతిపత్రం సమర్పించడం జరిగింది. తమ ప్రాంతంలో ఈ అక్రమ మైనింగ్ జరగవద్దని చెప్పి, ఈ మైనింగ్ను అడ్డుకోవాలని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకి చెప్తే కొంత ప్రజలు చెప్తున్న సమయంలో కొంత అసహనానికి గురైన పరిస్థితి కూడా కనపడింది స్థానిక ఎమ్మెల్యే. సో ప్రజలు ఏమైనప్పటికీ తమ ప్రాంతంలో ఈ మైనింగ్ అనేది జరగకూడదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నాయని, అంటే కలుషిత నీటి వల్ల అనేక కిడ్నీ సమస్య వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి అంతా ఉంది. సో మళ్ళా కూడా ఈ మైనింగ్ చేపడితే మొత్తం ఇక్కడంతా కూడా ఆరోగ్య సమస్యలు దెబ్బతినిపోవడం, చివరి ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితులతో పాటు పర్యావరణం కూడా పూర్తిగా దెబ్బతింటుందని చెప్పి చెప్తున్నారు. అంటే ఏదైతే ఈ మైనింగ్ చేపట్టిన వల్ల దుమ్ము ధూళి విపరీతంగా వస్తుంది, అలాగే భూగర్భ జలాన్ని కూడా ఇంకిపోతాయి. ప్రధానంగా ఈ తిప్ప అంటే ఈ కొండ వాగు ప్రాంతంలో ఉండే వర్షం పడినా కూడా చుట్టుపక్కల చెరువులన్నిటి కూడా ఇక్కడ నుంచే నీరు వస్తుంటుంది. సో ఏదైతే ఈ మైనింగ్ చేపడితే మొత్తం ఈ పరిస్థితి అంటే పర్యావరణం కావచ్చు, అలాగే ఈ జీవ కాలుష్యం కావచ్చు, అలాగే తమ స్థానికంగా ఏదైతే పశువులు మేకలు ఇవన్నీ కూడా అడవిలోకి వెళ్ళి మేపుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అనుమతులు రద్దు చేయాలి. ఈ మైనింగ్కి పూర్తిగా కూడా ఏదైతే అడ్డదారిన అనుమతులు తీసుకున్నారో అనుమతులను కూడా రద్దు చేయాలని చెప్తున్నప్పటికీ నెల్లూరు జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటివరకు దీని మీద స్పందించలేదు. రైతులు ఒక జేఏసీగా ఏర్పాటు చేసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయ్యి సుమారు 4 గ్రామాలకు సంబంధించిన 3,000 మంది ప్రజలు ఇన్ని రోజులుగా ఉద్యమాలు నిరసన ఎన్ని తెలుస్తున్నా కూడా స్థానిక ప్రజాప్రతినిధి కావచ్చు, స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, అలాగే అక్కడికి సంబంధించిన ఆర్డీఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వారంతా ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. జాతీయ రహదారిని ఒక రకంగా దిగ్బంధించారు, రోడ్డు మీద పడుకున్నారు, తమ నిరసన వ్యక్తం చేశారు. తమంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించామని, తమ ప్రభుత్వమే కాపాడాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కూడా కొంత వీరు తెలియజేయడం జరిగింది. చూడాలి మరి ఈ అక్రమ మైనింగ్ ఆపుకుంటే, లేదంటే ఈ మైనింగ్ అనుమతులు ఆపుకొని ఈ మైనింగ్ జరగనీయకుండా చేయాలని, లేకుంటే తమ నిరసన పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాన నిందితులుగా ఉన్న ఆమెకు 5 రోజులు కస్టడీ విధించింది. ఈ కేసులో A2 జయంత్ కృష్ణ, A6ల పోలీస్ కస్టడీపై వాదనలు జరుగుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో సరోగసి పేరుతో పలువురిని మోసం చేసినట్లు ఇటీవల బయటపడింది. మరోవైపు నిబంధనలు విరుద్ధంగా వీర్యం అండాలు స్వీకరించి ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్నట్లు తేలింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దేవిక, రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారినటువంటి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. నిబంధనల విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో వీర్యం సేకరణకు సంబంధించిన వ్యవహారం అయితే గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం కావచ్చు. పూర్తి స్థాయిలో పెను సంచలనంగా మారినటువంటి పరిణామంలో ఎట్టకేలకైతే ఎవరైతే దీనికి కారకులైనరో, ఏ సంస్థ అయితే దీనికి కేంద్ర బిందువైనటువంటి పరిస్థితుల్లో ఆ కేంద్ర బిందువైనటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై ఎట్టకేలకైతే కేసు నమోదైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నమ్రతకు పోలీసు కస్టడీ అమలైనటువంటి పరిణామక్రమంలో ఎట్టకేలకైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అయితే వార్తల్లో వచ్చినటువంటి పరిస్థితి. నమ్రతకు ఇప్పటికే పోలీసు కస్టడీ తీసుకోవాలంటే పలు ఆరోపణలు వెలువెత్తినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే ఆమెపై అయితే కేసు నమోదైంది. పోలీసులు మరి కాసేపు కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నమ్రత మాత్రం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. 5 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీ తీసుకున్నటువంటి పోలీసు ఎట్టకేలైతే నమ్రతనైతే పూర్తి అన్ని కోణాల్లో విచారించినటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి నమ్రత కుమార్ జయన్ తో పాటు మరో డాక్టర్ జయనంత్ తో పాటు, అదేవిధంగా సదనంతో పాటు మరో టెక్నీషియన్ కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. కాబట్టి వీర్యం సేకరణకు సంబంధించిన తతంగానికి సంబంధించి రాష్ట్రంలో అయితే పెను సంచలనంగా మారింది. కేసుకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు మాత్రం తమ కస్టడీని కోరుతుంటే పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే నమ్రత చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. 5 రోజుల పాటు ఈ నమ్రతను మాత్రం పోలీసులు విచారించే అవకాశం ఉంది. రాజు,
సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్ రామకృష్ణ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎంకు అందించారు. ప్రస్తుతం నివేదికలోని కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను అధికారులకు అందజేసింది. నివేదిక అందిన తర్వాత ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఇక నేడు కొద్దిసేపటి క్రితం నివేదికతో సీఎంను కలిసి ఆయనతో సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ప్రశాంత్ పాటిల్ వ్యవహరించారు. ఇదిలా ఉంటే 2023లో కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోయింది. అంతేకాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సమన్వయ లోపం తలెత్తడంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గతేడాది మార్చిలో పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. 15 నెలల పాటు కమిషన్ బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. 115 మందిని విచారించి నివేదికను తయారు చేసింది. దీంతో ఘోష్ నివేదికలో ఏముంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. చెప్పండి బసవరాజు. ఝాన్సీ, ఏదైతే తెలంగాణలో రాజకీయము ఏదైతే కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు నివేదిక అందనున్న నేపథ్యంలో రాజకీయము వేడెక్కుతుందని చెప్పొచ్చు, లేదా రాజకీయంగా చర్చ జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాటి నుండి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగింది, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక వారంతా చూస్తాం, కథ బయట పెడతాం, జరిగిన భాగవతాన్ని వెలికి తీస్తామని పదే పదే సభలో చెప్పాడు. ఆ రకంగానే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం పైన ప్రత్యేక కమిషన్ వేసి అక్కడ జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చారు. ఈ నేపథ్యంలో ఏదైతే కాళేశ్వరం కమిషన్ అన్ని కోణాల్లో పూర్తిగా దర్యాప్తు సాగించి ఎటు నుంచి ఎటు తిరిగింది కథ, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎలా చేశారనే ఒక నివేదికనైతే సమృద్ధిగా లేదా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఈ రోజు ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సిఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేతికి అందజేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అంటే గతంలో కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే చంద్రశేఖరరావు తన 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వేల కోట్లు దోచేశారు, ఆ పార్టీ శ్రేణులంతా ఆ సొమ్మంతా దొబ్బేశారు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేశారని చెప్పి ప్రధానంగా రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చాలా తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో కాళేశ్వరం మిషన్ ఏదైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన అనంతరం ఖచ్చితంగా అయితే నివేదికను ఈరోజు సీఎం కు అందజేశారు. బట్ షీల్డ్ కవర్ లో అందజేసిన ఈ నివేదికలో ఏమేముంది, ఎవరెవరు ఎంతంత దోచేశారు, ప్రధానంగా ఎవరి పేర్లతో అక్కడ అక్రమాలు జరిగాయి, అదే విధంగా జరిగిన అక్రమాలు ఎన్ని వేల కోట్ల ఉంటుంది, ఇలా రకరకాలుగా అయితే ఆ షీల్డ్ కవర్ లో అయితే నిక్షిప్తంగా సమాచారం దాగి ఉంది. మరి అది ఖచ్చితంగా అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దాన్ని బయటకు పెట్టి అంటే బీఆర్ఎస్ శ్రేణుల యొక్క అవినీతి అక్రమాలు ప్రజల ముందు ఉంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే కొంత ఉలికిపాటు కనిపిస్తుంది మనకు. ఎందుకంటే గత కొద్ది కాలంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై మనం చూస్తా ఉన్నాము. అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకున్న పరిస్థితులు. మరి ఈ నివేదిక వచ్చాకైతే కాంగ్రెస్ ఖచ్చితంగా అయితే ఒక్కొక్కరిని అంటే బయటికి లాగి జైలుకు పంపించే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయంగా చర్చ జరుగుతుంది. అదే విధంగా ఏదైతే ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ ఉన్న ప్రశాంత్ అయితే ఏదైతే కాళేశ్వరం కమిషన్ కి, ఆ విధంగా ప్రభుత్వానికి మధ్యవారధిగా ఉండి కూడా పలు సూచన సలహాలు చేస్తూ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయి, ఎంత స్థాయిలో జరిగి ఉంటది, ఏ విధంగా నాసిరకంగా కాళేశ్వరాన్ని నిర్మించారు, కాంట్రాక్టర్ తో మొదలు అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా పాలక పక్షాలు వీళ్ళంతా కూడా ఎవరెవరు ఎంతెంత వాటు పంచుకున్నారు అనే దాని మీద కూలంకుషంగా అయితే నివేదిక సిద్ధం చేసి కొన్ని వందల పేజీలు అయితే ఈ రోజు షీల్డ్ కవర్ సీఎం కు అందజేశారు. ఈ నేపథ్యంలో మరి ఆ షీల్డ్ కవర్ లో ఏం దాచింది ఏంటి అనేది అంటే త్వరలోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా ముఖంగా ఆ విషయాలన్నీ స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ అందులో భాగస్వాములుగా ఉన్న చంద్రశేఖరరావుతో పాటు అనేక మంది మంత్రులు కూడా ఇతరత్ర అందరూ కూడా అందులో తల వచ్చి వేసినట్టు తెలుస్తా ఉంది. మరి ఆ రకమైన దర్యాప్తు నివేదిక పూర్తి స్థాయిలో అందాక ప్రభుత్వం మరి ఎప్పుడు బయటపడుతుంది, వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి, మరి ఎవరెవరికి ఏ శిక్షలు పడతాయి, ఏ శిక్షల కింద వీళ్ళంతా జైలు పాలవుతారనేది అయితే తెలంగాణ ప్రస్తుతంలో రాజకీయంగా చాలా ఊపందుకుంటూ వేడిగా సాగుతున్న పరిస్థితి. ఝాన్సీ, థ్యాంక్ యూ బసవరాజ్.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి చేసిన నిర్వాకానికి ఆయన కుమార్తె నేహారెడ్డి ఇప్పుడు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సముద్ర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి 17.5 కోట్ల మేర జరిమానా విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నియమితులైన కమిటీ ఈ మేరకు సిఫారసు చేసింది. భీమిలీ బీచ్లో అక్రమ నిర్మాణాలు చేసినందుకు రోజుకు 1,20,000 చొప్పున 1,455 రోజుల పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణాల కోసం తవ్విన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. అవి పూర్తయ్యే వరకు అదనంగా రోజుకు 1,20,000 కట్టాల్సి ఉంది. 3 నెలల్లో పునరుద్ధరించకపోతే జరిమానా రెట్టింపు చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అదేవిధంగా వాళ్ళ అనుచరుల ఆగడాలకైతే అంతు లేకుండా పోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక గత వైసీపీ హయాంలో చూసుకున్నట్టయితే ఈ విజయసాయిరెడ్డి విశాఖ వేదికగా అదేవిధంగా ఉత్తరాంధ్రాన్ని అయితే దోచేశారంటూ కూడా పలువురు అయితే కనుక చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మనం చూసుకున్నట్టయితే కనుక విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అదేవిధంగా అల్లుడు పేరు మీద అయితే కనుక అభియాన్ రియల్టర్స్ పేరుతో అక్కడ ఉన్నటువంటి భీమిలి బీచ్ లో అయితే కనుక సొంతంగా రిసార్ట్ ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణాలను కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ భారీ ప్రహారీ గోడలు నిర్మించడంతో అయితే కనుక పర్యావరణానికి అయితే ముప్పు కలుగుతుందంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ వేసిన కేసు నేపథ్యంలో హైకోర్టు అయితే ముట్టుకెళ్లి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పర్యావరణానికి సంబంధించి 5గురితో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లింది, పర్యావరణం దీని ద్వారా ఎంత నష్టం జరిగిందంటూ కూడా కమిటీకి నివేదిక ఇవ్వాలంటూ కూడా హైకోర్టు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కమిటీకి గత వారం రోజుల క్రితం ఏదైతే దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టడం, అదేవిధంగా కూలంకుషంగా అక్కడ భీమిలి బీచ్ లో పూర్తి స్థాయిలో పర్యటించి అక్కడ భవనం నిర్మించిన ప్రాంతం కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి మొత్తం భీమిలి బీచ్ లో ఎక్కడ ఎంత మేర ఇసుక మేటలు కావచ్చు, ఇసుక మేటలు తొలగించి ఎంత లోతున వీళ్ళు గోడను నిర్మించారు. అదే విధంగా చూసుకున్నట్టు గోడను తొలగించడానికి జీవీఎంసీకి సంబంధించి ఎంత సమయం పట్టింది, ఎంత మేర గోడను తొలగించారు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయి నివేదికలు తయారు చేసి వీళ్ళైతే నివేదికను కూడా అందించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ నివేదికను ఆధారం చేసుకొని చూసుకున్నట్టయితే కనుక ఇటు హైకోర్టు కావచ్చు, అదేవిధంగా పర్యావరణం సంబంధించి పర్యావరణవేత్తలు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా సుమారుగా 17.46 కోట్ల రూపాయలు కూడా వీరికైతే పూర్తి స్థాయిలో ఫైన్ కూడా విధించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ ఫైన్ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు చెల్లించాలని, అదేవిధంగా చూసుకుంటే జీవీఎంసీ తరఫున గోడను ఏదైతే తొలగించడానికి పెట్టారో దానికి కూడా సుమారుగా 17 లక్షల వరకు కూడా ఖర్చయింది. వాటిని కూడా పూర్తిగా నేహారెడ్డి అంటే అభియాన్ రియాల్టర్స్ నుంచి నేహారెడ్డి అదేవిధంగా రోహిత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా చెల్లించాలని కూడా ఇప్పటికే నివేదికలు కూడా వాళ్ళు తయారు చేసి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 3 నెలల్లో అక్కడ ఉన్నటువంటి తొలగించినటువంటి అక్కడ ఇసుక మేటలను కూడా పూర్తి స్థాయిలో రీక్రియేట్ చేసి అదేవిధంగా గతంలో ఎలా అయితే ఉండేదో పర్యావరణానికి ముప్పు లేకుండా ఏ విధంగా అయితే ఉండేదో అద్భుతంగా చేయాలని లేని పక్షంలో 17.46 కోట్లకు డబుల్ గా సుమారుగా చూసుకున్నట్టు కనుక 34.90 కోట్లు అంటే సుమారుగా చూసుకున్నట్టయితే కనుక 39 కోట్ల వరకు కూడా వీళ్ళకైతే జరిమానా కూడా విధించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. 3 నెలల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించి భీమిలి బీచ్ లో స్టార్టింగ్ ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా ఉంచాలని, లేని పక్షంలో ఇది మరింత తీవ్రతరం ఉంటుందని దీనిపై కేసులు కూడా అదనంగా నమోదు అవుతాయంటూ కూడా అయితే కమిటీ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడైతే విజయసాయిరెడ్డి గతంలో ఏవైతే మొత్తం చక్కబెట్టారు దీని అన్నిటికీ కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా పర్యవసానంగా వీళ్ళైతే కనుక పూర్తి స్థాయిలో పరిహారం చెల్లిస్తున్నారంటే కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిహారాన్ని వెంటనే చెల్లించడం, అదేవిధంగా ప్రభుత్వానికి చెల్లించి దాని ద్వారా మొత్తం అక్కడ ఉన్న పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత కూడా వీళ్ళపై ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పర్యావరణానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో మాత్రం మనం వేచి పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి మరోసారి హస్తినాకు వెళ్లనున్నారు. రేపు ఆయన విజ్ఞాన్ భవన్ లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం 2025 ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న న్యాయ విభాగం కాంక్లేవ్ లో పాల్గొనబోతున్నారు. రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో సదస్సు కొనసాగుతుంది. భారత రాజ్యాంగంలో నీతి పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ
చీఫ్ మల్లికార్జున ఖార్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అయితే ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈరోజు రాత్రికి ఢిల్లీ బయలుదేరి రేపు జరగబోయే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో లా అండ్ హ్యూమన్ రైట్ ఆర్టీఐ దానికి సంబంధించి విభాగంలో పాల్గొనబోతున్నారు. దేశంలో జరగబోయే న్యాయ నిపుణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున దీనికి హాజరు కానున్నారు. సుమారు 1200 మంది ఈ యొక్క సదస్సులో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా న్యాయ నిపుణులు అయితే పాల్గొనబోతున్నారు. దేశంలోని రాజ్యాంగ సవరణ, అదేవిధంగా రాజ్యాంగంలోని దాని ఆటుపోట్లు, అదేవిధంగా దానికి సంబంధించిన వాటి మీద సదస్సు అయితే నిర్వహించనున్నారు. ఈ యొక్క సదస్సులో మేధావులు, విద్యార్థులు, న్యాయ నిపుణులు పాల్గొని ఖచ్చితంగా దేశంలో జరిగే ఈ యొక్క న్యాయ నిపుణుల సదస్సులో పాల్గొని దేశంలో జరగబోయే రాజ్యాంగ సవరణ, అదేవిధంగా రాజ్యాంగంలోని దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి యొక్క న్యాయ నిపుణులతోటి చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉండేందుకైతే ఈ యొక్క రాజ్యాంగంలోని దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆ యొక్క న్యాయ నిపుణులతోటి, విద్యార్థులతోటి అయితే చర్చ జరగనుంది. దీనికి సంబంధించి సుమారు 1200 మంది ఈ యొక్క దీంట్లో పాల్గొనబోతున్నారు. మొత్తం విజ్ఞాన భవన్లోని కాంక్లేవ్ యొక్క సదస్సుకు 2025 ఆధ్వర్యంలో నిర్వహించినట్లయితే మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క మేధావులు, విద్యార్థులు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజ్యాంగంలోని అన్ని ఆర్టికల్స్కు సంబంధించి ప్రతి ఒక్కరు దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలనేది అయితే ఈ యొక్క కాంగ్రెస్ న్యాయ విభాగ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క సదస్సు నిర్వహించారు. ఈ యొక్క సదస్సులో మేధావులు, విద్యార్థులు పాల్గొని అదేవిధంగా ఈ యొక్క సదస్సులో